సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మనం శ్రీ రాకాడి బాబా వారి చరిత్రలోని మళ్ళీ కొన్ని ముఖ్యమైన ఘట్టాలని స్మరించుకుంటూ గత వారం అంతకుముందు వారం బాబా మందాకిని పర్వతాలకు వెళ్ళి ఆయన ఎట్లా పరిపూర్ణత చెంది ఆయన కూడా పరిపూర్ణత చెందాక కూడా వచ్చేటప్పుడు అనుకుంటూ ఉన్నారట, నేను గురువు గారికి చెప్పకుండా వచ్చాను, ఆయన అక్కడుండి ఇది చేసుకోమంటే నేను తీవ్రమైన సాధన కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను అని అనుకుంటూ వచ్చారట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యానంద భగవాన్ ఎంతో సంతోషంగా శిష్యుడు ఇలాంటి స్థితిని పొందడం కంటే గురువు కావాల్సిందే ఉంది అని చెప్పి, ఎట్లయితే స్వామివారు ఎట్లా భయపడ్డారో అక్కడ గోలో చేసుకోమంటే ఆయన వెళ్ళి మళ్ళీ ఇక్కడ చేసుకున్నట్టుగా, అట్లానే అంటే గమ్మత్తుగా ఇద్దరికి ఒకేలాగా అనుభవాలు మళ్ళీ పూర్ణత్వం చెందిన తర్వాత. ఆ తర్వాత భగవాన్ వచ్చిన తర్వాత భగవాన్ అన్నారట, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి తిరగకుండా ఇక్కడ ఆశ్రమంలో ఉండు అని. అట్లా కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ నిత్యానంద భగవాన్ వారు మహాసమాధి చెందిన తర్వాత బాబా అక్కడికి ఇంకా ఉండటానికి ఇష్టపడలేకపోయారట, అంటే ఆయన లేకుండా అక్కడ ఉండటం అనేది. తర్వాత ఇంకా అక్కడి నుంచి తన తల్లి కూడా మరణించిన తర్వాత అటు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుగుతూ ఇటు వస్తూ ఉన్నారు. అంటే స్వామివారిని కలుసుకునే సమయం ఆసన్నం అవుతూ ఉంది. అంటే వారి అవతరణ కార్యక్రమం రెండవది గురువుగారు కూడా చెప్పారు కదా, వెలిగించాల్సిన జ్యోతి ఒకటి ఉందని. అంటే ఆ ఒక్క జ్యోతి తర్వాత ఎన్నో జ్యోతుల్ని వెలిగించబోతుంది. ఆ జ్యోతే మన పూర్ణానంద స్వామి అన్నమాట. అయితే మనం స్వామివారి చరిత్రలో చూసాము ఒకటి. తర్వాత విశ్వేశ్వరరావు గారని, జయంతి విశ్వేశ్వరరావు గారని, వారు గుర్తు చేసుకోవడం కావాలంటే ఆయన భార్యకే స్వామివారిని అడుగుతారనమాట. మరణావస్థ వచ్చినప్పుడు, స్వామి ఇంకొక 10 సంవత్సరాలైనా ఇవ్వండి, నేను రిటైర్ అవుతున్నాను అంటే స్వామివారి మొత్తానికి 5 నుంచి అట్లా 7 సంవత్సరాల మధ్య మార్గంగా అట్లా వెళ్ళి మళ్ళీ ఆ మరణాన్ని పొడిగించడం జరుగుతుంది మనకి. వారు గత జన్మలో గొప్ప సాధకులు, హిమాలయాల్లో గురువుగా ఉండి స్థితిలో ఉన్నవారట. కానీ తర్వాత ఒక సామాన్య మానవుడిగా జన్మించారు. అంటే అప్పటికి ఇది ఉన్నా కానీ సామాన్య మానవుడిగా జన్మించారు. దానికి కారణం ఏంటంటే, మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆయన ఏ గురువునైతే ఆశ్రయించి సాధన చేస్తున్నాడో ఆ గురు స్థానాన్నే ఆశించాడనమాట. గురుద్రోహం చేసి ఆ స్థానాన్నే. ఈయన చిన్నప్పటి నుంచి కూడా గాయత్రి మంత్ర సిద్ధి ద్వారా ఆయన అవన్నీ చేస్తూ ఉండేవారు. తర్వాత సదానంద భారతీ స్వామి వారి దగ్గర 1968 సంవత్సరంలో రాజమండ్రి ముక్కామల వాసులైన జయంతి విశ్వేశ్వరరావు గారికి రీంకార బీజాక్షరంతో గాయత్రి మంత్రోపదేశం చేశారు. ఎవరు? ఈ సదానంద భారతీ స్వామి వారు. ఆ మంత్రాన్ని 7 సంవత్సరాల్లోనే 25 లక్షలు పూర్తి చేశారట. అట్లా వారి సాధనలు బాగా కొనసాగుతూ ఉంటే 79వ సంవత్సరంలో 1979లో రాజమండ్రిలో దుర్గాబాయి అనే ఒక సన్యాసిని అతనికి సీతారామాంజనేయ మంత్రం ఉపదేశించింది. ఆ మంత్ర సాధన ద్వారా అతనికి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి దర్శన భాగ్యం కలిగింది. ఇలా రోజు సుమారు 6 గంటల సేపు పూజలు మంత్రజపాలు చేస్తూ ఉండే అతనికి ఆ సాధన ఫలితంగా 1984లో నవంబర్ 1వ తేదీన పరబ్రహ్మస్వరూపిణ శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం కలిగింది. అంటే ఇంత సాధన చేస్తూ ఉంటే అప్పుడు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. అది కూడా నవంబర్ 1 అంటే స్వామీజీ జయంతి రోజు. ఈయన స్వామివారి దగ్గర రావడానికి ముందు ఒంగోలు దగ్గర ఉన్న చేమకుర్తిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా ఉద్యోగం చేస్తున్న ఎల్ విఠలరావు గారు పరిచయం అయ్యారు. ఆ డిపార్ట్మెంట్లోనే ఈ విఠలరావు గారు ఉండేవారట. ఈయన చేస్తున్న సాధనలు తెలిసి ఈ విఠలరావు గారు ఏం చేశారు, స్వామీజీ శిష్యుడు అనమాట ఆయన, తన గురుదేవులైన శ్రీ పూర్ణానందుల వారి సన్నిధికి తీసుకువెళ్ళారు. అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి కొద్ది రోజుల ముందు ఈయనకి
ఒక విశేషం జరిగిందట. అదేంటి అంటే ఈయన జాగ్రత్త అవస్థలో ఉండగానే అంటే మెలకువగా ఉండగానే 3 సార్లు నా పూర్వజన్మ వృత్తాంతం తెరపై నడుస్తూ ఉన్న ఒక చలనచిత్రంలా కనపడింది. మనం చెప్పుకున్నాం గతంలో. ఎట్లా అంటే ఆయనకి మెలకువలోనే ఏదో లోపల రీల్ తిరుగుతున్నట్టుగా, ఒక సినిమా తిరుగుతున్నట్టుగా అతని గత జన్మ అంతా కూడా 3 సార్లు అలా జరిగిందట. అంతా చిత్రం మీద కనపడుతూ ఉన్నట్టుగా. అట్లా కనపడటం ఆ చిత్రకథ ఏంటంటే, నేను హిమాలయాల్లోని పవిత్రమైన ప్రాంతంలో అట్లా ఎన్నో జన్మల నుండి ఎందరో శిష్యులకు గురువుగా ఉండేవాడిని. కానీ ఆ పరబ్రహ్మ పరీక్షో లేక శిష్యులుగా ఉన్న వారికి గుణపాఠమేమో కానీ నా గురువుకు ద్రోహం చేసి నేను వారి పీఠాన్ని కోరాను. చూడండి, అంత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్థాయిలో కూడా గురువు యొక్క పీఠాన్ని కోరారు. పైగా ఎట్లా గురుద్రోహం చేసి అందుకు తగిన శిక్షగా ఈ జన్మలో కేవలం ఒక సాధారణ మానవునిగా పుట్టవలసి వచ్చింది. ఆ పాప ప్రాయశ్చిత్త పరిహారం ఆ జన్మకే కాక ఇంకా కొన్ని జన్మలకు కూడా ఉందేమో నాకు తెలియదు. కానీ నేను మోసం చేసిన పూజలు నా గురుదేవులు ఆయన కూడా జటాజూటంతో గంభీరులై నాకు అప్పుడప్పుడు కనపడుతూ ఉండేవారు. అంటే ఆయన జాగ్రత్త అవస్థలోనే ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతూ ఉంది. మనకి స్వప్నంలో కనపడినట్టుగా ఆయనకి మెలకువలోనే కనపడతా ఉంది. ఆ కనపడినప్పుడు ఈయన ఎవరిని మోసం చేశారు, ఆ గురువు గారు కూడా జటాజూటంతో ఇవంతా కనపడుతూ ఉన్నారట. ఇతనికి పాపం అది చూసినప్పుడల్లా బాధగా ఉంటుంది. అరే నేను ఎంత పతనం అయిపోయాను అని. ఆ దృశ్యం కనపడినప్పుడల్లా నేను మానసికంగా కుంగిపోతూ ఉండేవాడిని. స్వర్గతుల్యమైన ఆ జీవితం నుంచి, అంతటి ఉత్తమమైన జీవితం నుంచి అత్యాశ అహంకారం వలన ఈ సంసార కోపంలో వచ్చి పడ్డాను అని అతను బాధపడుతూ ఉన్నాడు. సరే, ఈ స్వామీజీ ఆశ్రమానికి వచ్చారు కదా, అట్లా నేను బాబా హాల్కి వెళ్లే ముందుకు సాగుతూ ఉంటే అప్పటి వరకు అనుభవం కానీ ఒక రకమైన ఆకాంక్ష, ఉత్సుకత నన్ను ఆవరించింది. ఎరడూ లేని, మాటలు చెప్పలేని అలాంటి ఆ భావం ఎందుకు నన్ను ఆవరించిందో నాకు అర్థం కాలేదు. స్వామివారి ఆశ్రమంలోకి వచ్చారు మొదటిసారిగా 1984 నవంబర్ 1 వచ్చారు. ఆ రావడానికి కొద్ది రోజుల ముందు, కొన్ని నెలల ముందు ఇతని గత చరిత్ర అంతా కూడా, గత జీవిత చరిత్ర అంతా కూడా కనపడుతుంది. అది ఒకసారి కదా 3 సార్లు కనపడిందట. పైగా ఈయన గత జన్మలో ఏ గురువు గారిని మోసం చేశారో, సేవించిన గురువు గారు ఆయన కనపడుతూ ఉన్నారట జటాజూటం ధరించి. ఇదంతా సరే. ఇక్కడ స్వామివారి ఆశ్రమానికి వచ్చిన తర్వాత ముందు రాకాడి బాబా మందిరానికి వెళ్తూ ఉంటే మనసులో ఎంతో ఉత్కంఠత, ఏదో చెప్పలేనిదిగా ఉందట. సరే, ఆ వింత భావంతోనే నేను నిదానంగా బాబా హాల్లోకి అడుగుపెట్టి దక్షిణ భాగంలో కల గోడపైన ఉన్న పెద్ద చిత్రపటాన్ని చూసి అద్భుత స్తబ్దుడయ్యాను. అంటే రాకాడి బాబా వారి చిత్రపటం చూశారు. చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడట. అదే మొదటిసారి ఆశ్రమానికి రావటం, రాకాడి బాబా వారి చిత్రపటం చూసి ఆశ్చర్యం, అద్భుతంతో స్తబ్దుడైనాను. ఉన్నట్టుండి నేనుగా కాకుండా పోసాగాను. అంటే అతనికి అంతకుముందు గొప్ప స్థితిలో ఉన్నవాడు కదా, ఇప్పుడు ఇది కలుగుతోంది. నేను ఆ ఫోటోని ఒక పిచ్చివాడిలాగా తదేకంగా అలా చూస్తూ ఉండగానే నా స్మృతి పదాలు నన్ను ఏదో పూర్వజన్మ తరంలోకి మనోవేగంతో లాక్కుపోసాగింది. మన ఊహకు అందమండి ఇవన్నీ. మనం అనుకుంటాం ఏదో మనం ఆలోచన చేసాం, ఇది అనుకుంటూ ఉంటాం. జరగాల్సిన వాటికి ఎట్లా ఉంటుందంటే ఆయనకి అది చూస్తూ ఉంటే ఆయన గత జన్మలోకి వెళ్ళిపోతూ ఉన్నారట. గత జన్మలోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. కొన్ని రోజుల ముందు కూడా నాకు కనపడిన ఆ పూర్వజన్మ గురు శిష్యుల సంఘటనలు మళ్ళీ గోచరించసాగాయి బాబావారిని చూస్తూ ఉంటే. వెంటనే ఆ గోడపైన ఉన్న చిత్రపటం సజీవమవసాగింది. అప్పుడు దాకా చిత్రపటంలో ఉన్న రాకాడి బాబా వారి పటం ఒక్కసారిగా సజీవమైందట. సజీవమయ్యి అప్పుడు అక్కడ జరుగుతున్నదంతా కలయా నిజమా అని నేను నిర్ణయం చేయలేకపోతూ ఉన్నాను. చూస్తూ ఉంటే అప్పుడు దాకా చిత్రపటంలో ఉన్నదంతా ఒక సజీవం అయిపోయి ఆ సంఘటన ఎలా కనపడుతూ ఉందంటే అక్కడ బాబావారు అలా కూర్చొని ఉన్నారట. అక్కడ పైగా ఎట్లా అనిపించింది, ఒక రకమైన దివ్య పరిమళం వ్యాపించసాగింది ఎప్పుడైతే ఇలా జరిగిందో. అటు హిమాలయ సానువుల్లో ఎక్కడో మంత్రోచ్చారణల మధ్య నా గురుదేవులు ఎంతోమంది శిష్యులతో కలిసి ఒక పెద్ద పీటపై కూర్చొని యజ్ఞకర్మలను ఆచరిస్తూ ఉన్న అతి మనోహరమైన ఆ దివ్య దృశ్యం ఓ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాను. అప్పుడు దాకా బాబా పటం అలా ఉంది, ఆయన సజీవం అయిపోయారు.
ఆయన అక్కడ కూర్చొని అక్కడ జరుగుతున్నది అన్నీ ఈయన ఇక్కడ టీవీలో చూస్తున్నట్టుగా అట్లా అంటే ఒక పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా అట్లా లైవ్ అయిపోయింది బాబా వారి ఫోటో దగ్గర. ఇలా కొంత సమయం గడిచిపోయింది. మళ్ళీ ఇంతలోనే ఏదో ఒక అదృశ్యహాస్యం మళ్ళీ అది అంతా తీసేసినట్టుగా ఒక్కసారిగా మెల్లగా తుడిచివేసినట్లుగా మెల్లమెల్లగా అదృశ్యం అవసాగింది. అప్పుడు మళ్ళీ ఆ గోడపైన ఉన్న పెద్ద ఫోటో పూర్వాధికంగా మళ్ళీ నాకు కనపడింది. అప్పుడు దాకా ఆ ఫోటో నుంచి ఒక్కసారిగా లైవ్లోకి వెళ్ళిపోయి హిమాలయాల్లో అక్కడ బాబావారు కూర్చొని అక్కడి బాబావారు అక్కడ జరుగుతున్న ఇదంతా చూస్తూ ఉన్నారు. ఇదంతా పరిమళం వ్యాపించిపోయిందట. అట్లా మళ్ళీ నాకు మామూలుగా ఫోటో కనపడింది. ఆ ఫోటో వేరెవరిది కాదు, అది నా పూర్వజన్మలోని నా గురుదేవుని యొక్క చిత్రపటమే. అంటే గత జన్మలో చూడండి గమ్మత్తు, మనకి రాకాడి బాబా మనకి ఈ జన్మలో ఇలా కనపడుతూ ఉన్నారు. మరి ఈయన గత జన్మలో ఆయన అట్లానే ఉన్నారట. అట్లానే ఉండి ఇప్పుడు అంటే రాకాడి బాబానే తను ఇది కల్లో కనపడిన గురువు, వీళ్ళు ఆ పూర్వజన్మలోని నా గురుదేవులకు చిత్రపటమే. అంటే రాకాడి బాబా అప్పుడే అట్లా ఉన్నారు. పూర్వజన్మలో నేను మోసం చేసిన, నాకు అప్పుడప్పుడు దర్శనమిస్తున్న నా గురుదేవులు వీరేనని నాకు అర్థమైంది. ఆయనకి చూడండి ఇక్కడ రావడానికి ముందే ఆ దృశ్యం 3 సార్లు కనపడిందట. గత జన్మ వృత్తాంతాలంతా కూడా. ఈ జన్మలో రాకాడి బాబా అని వీరు పిలువబడుతున్నప్పటికీ పూర్వజన్మలో నాకు గురువుగా ఉన్న వీరి పూర్వనామం నాకు జ్ఞాపకం లేదు. కానీ వారు వీరే, వీరు వారే. నేను అక్కడ హిమాలయాల్లో ఉన్న ఆ గురువు, ఇక్కడున్న వీరు ఒకళ్ళే అని చెప్పి నాకు ఏమాత్రం సందేహం లేకుండా ఉంది. అంటే శిష్యుడినైన నేను వారికి ద్రోహం చేసినా కూడా మహోన్నతమైన గురుతత్వాన్ని వెల్లడిస్తూ ప్రేమమూర్తి అయిన వారు మళ్ళీ ఈ జన్మలో కూడా నన్ను తమ వద్దకు చేర్చుకున్నారు. ఇట్లా పశ్చాత్తాపడి నన్ను వారు వదలలేదన్న ఆనందం కూడా నాకు కలిగింది. అంటే నేను ఇంతగా చేసినా కానీ నా గురువు నన్ను వదలలేదు, నన్ను పట్టుకునే ఉన్నారు అని. ఇంతలో నేను స్వామీజీ మమ్మల్ని పిలిపించారు. నేను ముందు రాకాడి బాబా వారి దీని దగ్గరికి వెళ్ళారు కదా, ఇక్కడ ఈ అనుభవం కలిగింది. తర్వాత అందరూ స్వామీజీ పిలిపించారట. నేను వారికి నమస్కరించి నా పూర్వజన్మ వృత్తాంతంలో మహాపూజలు సాధనల గురించి విశదంగా విన్నవించాను. వారప్పుడు చిన్నగా నవ్వి, గురుద్రోహం చేసామని ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా అన్నారట. చూడండి, మనం ఏం చేస్తాం, ఎవరికైనా చెప్పేప్పుడు మనం గొప్ప విషయాలు చెబుతాం, కానీ మనం చేసిన ఈ పనులు కానీ లేకపోతే మనకున్న వేరే ఆలోచనలు లేకపోతే చెడ్డవి ఏమి చెప్పాం. ఎంతసేపు చెప్పమంటే మనలో ఉన్న పాజిటివ్స్ చెబుతాం కానీ ఒక్క నెగిటివ్ చెప్పాం. ఇక్కడ కూడా ఈయన ఏం చేశారు, గత జన్మలో ఆయన చేసినటువంటి పూజలు, పూర్వజన్మ వృత్తాంతంతో సహా పూజలు సాధనలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇవన్నీ చెప్తూ ఉన్నారట. చిన్నగా స్వామీజీ నవ్వి, గురుద్రోహం చేశావని ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా అని అనగానే వారు వీటన్నిటికీ సాక్షిభూతులేనని చెప్పకుండా చెప్తున్నట్లు నాకు అనిపించింది. ఇంకా ఆ తర్వాత నన్ను 25 లక్షల గాయత్రి జపం పూర్తి చేయమని ఆదేశించారు. 25 లక్షల గాయత్రి జపం చేయమని స్వామి ఆదేశించారట. అది ముగించిన తర్వాత నేను వారిని దర్శించగా వారు హ్రీంకారం లేకుండా గాయత్రి మంత్రం మరొక 1,00,000 చేయమని ఆదేశించారు. ఇవన్నీ చేశాక చూడండి, మళ్ళీ 1985లో గురు పౌర్ణమికి వారి దర్శనార్థం, స్వామీజీ దర్శనార్థం ఆశ్రమానికి వెళ్ళాను. ఆరుబయట కూర్చొని దర్శనమిస్తున్న స్వామివారు ఉన్నట్టుండి లేచి నేరుగా వెళ్ళి స్నానం చేసి నేరుగా బాబా హాల్కి వెళ్తూ విశ్వేశ్వర అని నన్ను పిలిచారు. ఈయన మళ్ళీ గురు పౌర్ణమి వెళ్తే స్వామివారు లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చారట. చేసి వచ్చి బాబా హాల్కి వెళ్తూ ఇతన్ని పిలిచారట విశ్వేశ్వరాన్ని. ఏంటి ఇంత హఠాత్తుగా స్వామివారు ఎందుకు స్నానం చేసి బాబా హాల్కి వెళ్తున్నారు, అప్పుడు దాకా కూర్చొని ఉన్నారు కదా బయట అని భక్తులందరూ ఆశ్చర్యపోతూ ఉండగా, ఇదేంటి ఎప్పుడూ లేని వారు నన్ను రమ్మంటూ బాబా హాల్కి దారి తీశారనుకుంటూ నేను నా భార్యతో కలిసి వారిని స్వామివారిని అనుసరించాను. వారప్పుడు నాతో, నేను నీకు అమ్మవారి మంత్రం ఉపదేశిస్తాను, అది చెయ్యి అని చెప్పగా ఈయన అనుకున్నాడు, నేను ఇప్పటికే అమ్మవారి మంత్రం చేశాను, అయినా మీరు ఉపదేశించే మంత్రం చేయాలంటే నాకు భయంగా ఉంది స్వామీజీ, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో నేను మడి ఆచారాలతో ఆ మంత్రం చేయలేను, మళ్ళీ అది మళ్ళీ నన్ను త్రిప్పి కొడుతుందేమో అని నా భయం దాన్ని వారికి తెలపగా వారు నువ్వేం భయపడవద్దు, ధైర్యంగా ఈ మంత్రం చెయ్యి అని అభయం ఇచ్చి మంత్రోపదేశం చేశారు. పరిస్థితులను జరుగుతున్న తీరు గమనించిన నాకు జన్మజన్మల నుండి కాపాడుతున్న నా గురుదేవులు ఈ జన్మలో కూడా ఈ రూపంలో నాకు మంత్రోపదేశం చేసి శిష్యునిగా స్వీకరిస్తున్నారని అనిపించింది. సరే, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తే నిత్యానంద భగవాన్ చెప్పినట్టు ఓంకారానంద బాబాతోటి, అంటే రాకాడి బాబాతోటి
నువ్వు ఒక జ్యోతి వెలిగించాల్సింది ఉందన్నారు కదా. ఆ జ్యోతి విషయానికి వస్తే ఇంకా గురువుగారు ఈయన సిద్ధి పొందిన తర్వాత ఎప్పుడంటే నిత్యానంద స్వామి భగవాన్ వారు ఆగస్టు 8, 1961 ఉదయం 10 గంటలకు ఆయన మహాసమాధి చెందారు. ఇంకా కొంతకాలం తర్వాత బాబా అక్కడి నుంచి మన అనసూయ ఆశ్రమం వదిలి వచ్చారనుకున్నాం కదా. ఆయన అట్లా తిరుగుతూ తిరుగుతూ అట్లా కలయి నుంచి, అంటే తల్లి కూడా మరణించిన తర్వాత కలవై వెళ్ళి అక్కడి నుంచి బాబా వారు పళనిలోని సుప్రసిద్ధమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళి అక్కడ తమ జటాన్ని తీయించి శిరోముండనం చేయించుకున్నారు. అప్పటిదాకా పెద్ద జటతో ఉండేవారు కదా, తీయించుకున్నారు. పిమ్మట అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళి అక్కడ వారం రోజులు ఉండి ఆ తర్వాత తిరునెల్వేలి జిల్లాలోని పాపనాశ క్షేత్రానికి వెళ్ళారు. అంతకుముందు వారు పుణ్యక్షేత్రాలన్నిలోనూ తపమాచరించి ఉన్నారు. కానీ వారికి వాస్తవానికి పాపనాశనం రావడం అది మూడోసారి. ఆ చుట్టుప్రక్కల ఉన్న అగస్త్య జలపాతం, కారయార్, బాణాతీర్థం, స్వరముత్తు అయినారు క్షేత్రం గురించి వారు ఎప్పుడు వినలేదు. అంటే ఈ పక్కన మన పూర్ణానంద స్వామి వారి తపోక్షేత్రాలు ఇవి. అయితే ఈసారి ఒకరోజు రాత్రి ఇద్దరు సాధువులు తమ తమ యాత్రా విషయాల గురించి మాట్లాడుతూ మధ్యలో ఆ ప్రదేశాల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవడం బాబావారు విన్నారు. అక్కడికి వచ్చారు కానీ, పాపనాశానికి వచ్చారు కానీ బాబావారు ఈ పక్కన ఉన్నటువంటి అగస్త్య జలపాతం, కారయారు, బాణాతీర్థం, ఈ స్వరముత్తు అయినారు క్షేత్రం ఇవన్నీ రాకాడి బాబా వారు వినలేదట వాటి గురించి. సరే ఒకరోజు రాత్రి ఎవరో ఇద్దరు సాధువులు వాటి గురించి మాట్లాడుకుంటే విని అక్కడికి ఎవరిని విచారించకుండానే వారు మర్నాడు వేకువజామునే అగస్త్య జలపాతానికి వెళ్ళారు. మనం స్వామివారి గురించి బాబాకి చెప్పింది పోస్ట్ మాస్టర్ గారు అని చెప్పుకున్నాం. ఒక పోస్ట్ మాస్టర్ ఉండేవారు. ఈయన గణేష్పురి పోస్ట్ మాస్టర్ అయిన సుబ్రహ్మణ్యన్ గారి గురించి మనం చెప్పుకోవాలి. ఆయన తిరునెల్వేలి వాస్తవ్యులు. అట్లా ఉద్యోగరీత్యా లోగడ ఆయన గణేష్పూర్లో ఉండేవారు. తర్వాత అంటే ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇట్లా వస్తూ ఇక్కడికి వచ్చారనమాట. అట్లా అతను వెళ్ళినప్పుడల్లా బాబా వారికి తినడానికి ఏదో ఒకటి తీసుకువెళ్ళి వారితో కొంతసేపు గడిపేవారు. కొంతకాలం తర్వాత ఆయన కూడా మద్రాసుకు, ఆ తర్వాత తిరునెల్వేలికి, ఆఖరికి కారయార్కు బదిలీ అయ్యారు. అతను కారయార్లో లోయర్ డ్యామ్ వద్ద పనిచేస్తున్నప్పటికీ అప్పర్ డ్యామ్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులై అక్కడే ఒక ఇల్లు కట్టుకొని ఇల్లు తీసుకుని అందులో సకుటుంబంగా నివసించారు. ఇక్కడ వచ్చారు. ఆయన పనిచేస్తున్న కింద, కానీ అక్కడ ఆ ప్రదేశం బాగుంటుందని అప్పర్ డ్యామ్లో ఉంటున్నారట. అట్లా అగస్త్య జలపాతానికి చేరుకున్న బాబా వారు అక్కడ జలపాతంలో స్నానం ఆచరించి అగస్త్యుల వారి దేవాలయం దర్శించి అక్కడ నుండి దాదాపు 400 మెట్లు ఎక్కి లోయర్ డ్యామ్ వెళ్ళి ఆ తర్వాత అప్పర్ డ్యామ్కి వెళ్ళారు. అక్కడ అప్పర్ డ్యామ్లో ఉన్న 5 ఇళ్లలో ఒక ఇంటిలోకి సరాసరి ప్రవేశించారట బాబా. ప్రవేశించి అందులో నివసిస్తున్న తన భక్తులైన పోస్ట్ మాస్టర్ గారిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తారు. అంటే ఇక్కడికి బాబా వారు వచ్చారని తెలియదు ఆయనకి. నేరుగా బాబాకి తెలియాల్సింది ఏముంది, ఆయన తెలిస్తేనే కదా తెలిసేది. అట్లాంటిదే ఉండదు కదా. డైరెక్ట్గా బాబా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారట. ఆ పరిసర ప్రాంతాల్లో అనువైన చోట తాము కొంతకాలం తపోదీక్షలో ఉండదలిచామని అతను తనగా అక్కడ పరిసర ప్రాంతాలు వాటి ప్రాముఖ్యతను బాగా తెలిసిన అతను బాబా వారికి ఒక కుటీరం నిర్మించి వారిని ఆకాంక్షతో ఒక చక్కని ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. ఆ కుటీర నిర్మాణం పూర్తయ్యే వరకు తన భక్తుడి ప్రార్థనను మన్నించిన వారు తామ్రపర్ణి నదీ తీరాన్ని గల స్వరముత్తు అయినారు ఆలయంలో వారం రోజులు గడిపారు. ఆ కుటీరం వేసేంతసేపు కూడా. ఆ తర్వాత అక్కడే ఉన్న పట్టవరాయర్ దేవాలయ మండపానికి తమ మకాం మార్చారు. అక్కడి నుంచి పది రోజుల తర్వాత ఆ పోస్ట్ మాస్టర్ గారు బాబా వారి కోరిక ప్రకారం స్వరముత్తు అయ్యనార్ ఆలయానికి అతి సమీపంలో ఉన్న మేడి చెట్టు క్రింద ఒక కుటీరాన్ని నిర్మించి ఇచ్చారు. అప్పటి నుండి వీలైనప్పుడల్లా బాబా వారితో సత్సంగం చేసేందుకే అక్కడికి వెళ్ళేవారు ఈ పోస్ట్ మాస్టర్. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉన్నటువంటి మాటల మధ్య బాబా వారు ఈ పరిసర అటవీ ప్రాంతంలో సాధక పురుషులు ఎవరైనా ఉన్నారా అని అడిగారట. చూడండి గమ్మత్తు. ఈయన పోస్ట్ మాస్టర్ని అడుగుతూ ఉన్నారు బాబా వారు. ఆయన అడిగినట్టుగా నేను ఇక్కడ కొన్ని రోజులు తపస్సు చేసుకోవాలనుకున్నాను అంటే ఆయన
చిన్న కుటీరం కట్టి ఇచ్చారు ఇక్కడ ఆ మేడి చెట్టు క్రింద. అక్కడ ఉండి ఒకరోజు బాబా అడిగారట, ఈ పరిసర అటవీ ప్రాంతంలో సాధనా పురుషులు అంటే సాధన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అర్థగర్భంగా అడిగితే బాణాతీర్థంలో తపోదీక్షలో ఉన్న ఆ బ్రాహ్మణ సంగతి గుర్తుకు వచ్చి ఆ వివరాలను బాబావారికి విన్నవించారు. మరునాడు సాయంకాలమే బాబావారు ఆ యువకుడిని చూడాలని బాణాతీర్థం బయలుదేరారు. స్వామివారు అక్కడ బాణాతీర్థంలో తపస్సు చేస్తున్నారు. అది 1965వ సంవత్సరం జూలై మాసం. భవిష్యత్తులో స్వామి శ్రీ పూర్ణానందలుగా ప్రఖ్యాతిగాంచున్న కామేశ్వరుడు అనే యువకుడు బాణాతీర్థ సమీపంలోని వరుణ గుహలో గత 26 రోజులుగా అన్నపానీయాలు మాని కఠోర తపోదీక్షలో ఉన్నారు. చూడండి, 26 రోజులు అన్నపానీయాలు మాని అంత కఠోరమైన దీక్షలో గుహలో అట్లా. అది 27వ రోజు బాబా వారు బాణతీర్థం చేరేసరికి సంధ్యా సమయం అయింది. ఆ సమయంలో కామేశ్వరుని వరుణ గుహ మధ్యభాగంలో స్వతసిద్ధంగా వెతిన ఒక రాతి పైన పద్మాసనంలో సమాన స్థితిలో ఉన్నారు. వారు కూర్చున్న రాతికి 1.5 అడుగుల దిగువ ఒక హోమగుండం ఉంది. బాబా స్వామీజీ ఏమో ఒక సహజంగా ఏర్పడిన ఒక రాయి మీద ఎత్తులో కూర్చున్నారట. ఆ దిగువనేమో ఒక హోమగుండం ఉంది. అప్పుడు బాబావారు ఏం చేశారు, నేరుగా వచ్చి ఆ సమాధిలో ఉన్న ఆ యువకునికి ఎదురుగా హోమగుండం వద్ద కూర్చున్నారు. స్వామివారి పైన కూర్చున్నారు, బాబానేమో ఆ హోమగుండం దగ్గర కింద కూర్చున్నారట. అది ఎన్ని జన్మల సంబంధమో కానీ బాహ్యస్పృహ లేకుండా అలా సమాధిలో ఉన్న యువకుడిని చూస్తూనే బాబావారి అంతరంగంలో ఒక్కసారిగా ప్రేమ పెళ్ళిబుకింది. లోగడ తాము కూడా అలాంటి ధ్యాన మాధుర్యాన్ని చవిచూచిన వారే కదా. ఇక భవిష్యత్తులో గురు శిష్యులు గారు ఉన్న ఇరువురి మధ్య దివ్య సంఘటనకి సంబంధించిన సమావేశాన్ని మననం చేసుకుంటూ స్వామివారు చెప్తున్నారట, ఉన్నట్లుండి నా శరీరం తుళ్ళిపడింది. ఎప్పుడైతే బాబావారు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఎదురుగా ఉన్న యువకుడి పైన అపారమైన ఆ ప్రేమ కలిగిందో వెంటనే స్వామివారు అంత తీవ్రమైన తపో సమాధిలో ఉన్నా కూడా ఒక్కసారిగా శరీరం తుళ్ళిపడిందట స్వామివారిది. ఆ వెంటనే నా బ్రుకుటిలో ప్రకాశవంతమైన ఒక జ్యోతి ప్రత్యక్షమైంది. స్వామివారు చెప్తున్నారు, వారి బ్రుకుటిలో ఒక ప్రకాశవంతమైన జ్యోతి ప్రత్యక్షమైందట. దానితో నాకు గాఢ సమాధి నుండి నిదానంగా బాహ్య స్పృహ రాసాగింది. అంతలో అన్ని వైపుల నుంచి నాలోకి ఆనంద తరంగాలు ప్రవేశించి నన్ను ఆనంద సాగరంలో ఓలాడించాయి. అంటే తన గురువు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత వారి ఆయన ప్రేమతో చూసిన చూపు వల్ల స్వామివారిలో అప్పుడు ఆ మార్పులు కలిగాయి. అంటే అంత తీవ్ర సమాధిలో ఉంటే మెలకువలో రావడానికి స్వామివారి బ్రూట్లో ఒక జ్యోతి కనపడిందట. అయిన తర్వాత చిన్నగా ఆయనకి బాహ్య ప్రజ్ఞ కలుగుతూ ఉంది. పైగా స్వామివారు చెప్తున్నారు, అన్ని వైపుల నుంచి నాలోకి ఆనంద తరంగాలు ప్రవేశించి నన్ను ఆనంద సాగరంలో ఓలలాడించాయి. దాంతో అంతవరకు నన్ను ఆవరించి ఉన్న నీరసమంతా మటుమాయమై నూతన జవసత్వాలు ప్రవేశించసాగాయి. అప్పుడు నేను మెల్లగా కన్నులు తెరిచి నాకు ఎదురుగా హోమగుండం వద్ద కూర్చున్న మహాత్ముడిని చూశాను. వారైతే కరుణామృతం కురిపిస్తూ నన్నే చూస్తూ ఉన్నారు. అలా కొన్ని నిమిషాలు గడిచాక వారు తటాలను లేచి వచ్చి నా చుట్టూ ఒక్కమారు తిరిగి మళ్ళీ వెళ్ళి యథాస్థానంలో కూర్చున్నారు. ఇలా స్వామీజీ కళ్ళు తెరిచి అలా చూడగానే బాబావారు లేచారట. బాబావారు లేచి వెళ్ళి ఒకసారి స్వామీజీకి అట్లా ఒక చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చున్నారట. వారు నా చుట్టూ తిరుగుతున్నప్పుడు అన్ని వైపుల నుండి నాకు రక్షణ కల్పిస్తూ, భయపడకు, నేను సర్వవ్యాపిని, అన్ని వేళలా నిన్ను అన్ని వైపుల నుండి సంరక్షించుకుంటాను అని అభయమిస్తున్నట్లుగా అనిపించిందట స్వామివారికి. అంటే స్వామివారి చుట్టూ ఆయన తిరిగి వెళ్ళి మళ్ళీ కూర్చుంటే రాకడి బాబావారు స్వామివారికి అలా అనిపించిందట, నేను సర్వవ్యాపిని, అన్ని వేళలా నిన్ను అన్ని వైపుల నుంచి రక్షించుకుంటాను అని అభయమిస్తున్నట్లుగా అనిపించింది. పైగా నేను స్వయం గురు రూపం చెంది నేనే నాకు ప్రదక్షిణ చేస్తున్నట్లుగా ఒక విచిత్రమైన భావం కూడా నాలో కలిగింది. నేనే ఆయన రూపం పొంది, నేనే స్వయంగా గురు రూపం పొంది నాకు నేనే ప్రదక్షిణ చేసుకున్నట్టుగా అనిపించిందట. అట్లా ఒక భావం కూడా నాకు కలిగింది. అప్పుడు ఒక మెరుపులా వీరు సామాన్యుల కారని, వీరే నా యొక్క సద్గురువు అని, వీరు ఆ పార్వతీపతి అవతారమే తప్ప మరెవరూ కాదని అనిపించింది. వెంటనే స్వామివారి ముకుళిత హస్తాలతోటి ఒక పక్క నుండి క్రిందకు దిగి వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేయబోగా అంతలోనే వారు లేచి మరో ప్రక్క నుండి పైకి వెళ్ళి అంతకుముందు నేను కూర్చున్న స్థానంలో ఆసీనులయ్యారు.
స్వామివారు సాష్టాంగ నమస్కారం చేద్దామని దిగి వెళ్ళి నమస్కారం చేయబోతూ ఉంటే వెంటనే ఆయన లేచి వెళ్ళి స్వామివారు అప్పటిదాకా ఎక్కడ కూర్చున్నారో వెళ్ళి అక్కడ కూర్చున్నారట. అలా ఆసనాన్ని సమర్పించడం, దానిని వారు స్వీకరించడం రెండు ఏకకాలంలో జరిగాయి. దాంతో మరొకసారి వారే నా గురువు అనే భావనలో మరింత బలపడింది. అది ప్రథమ పరిచయమైన మా ఇరువురి మధ్య చూపులే తప్ప మాటలు లేవు. చూడండి, గురు శిష్యుల మధ్య కూడా ఎట్లా ఉంటుందో, వాళ్ళది ప్రథమ పరిచయం అంటే మాటలు లేవు, కేవలం చూపులే. ఆ చూపుల్లోనే ఆయన యొక్క ప్రేమ, కరుణామృతం అవన్నీ స్వామివారి మీద కురిపిస్తూ ఉన్నారు. స్వామివారేమో ఆనంద రంగాలు ప్రవేశించి ఆయన ఆనందంలో ఓలలాడుతూ ఉన్నారట. పైగా ఎలాంటి భావం కలుగుతుంది, ఆయనే ఆయన రూపం ధరించి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశారనిపించిందట. ఎలాంటి భావం కలుగుతుంది అంటే భేదం లేకుండా. అట్లా మాటలు లేవు. భావ వ్యక్తీకరణకు ఇరువురి మధ్య మౌనమే ప్రసార మాధ్యమంగా పనిచేస్తోంది. ఆ నిశ్శబ్దం ఎంత సంపూర్ణం, పరిపూర్ణం, శక్తివంతం. అది ఆ దివ్యానుభూతికి నా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి. అట్లా మా ఇరువురి మధ్య ఒక నిమిషాలు మౌనంగానే గడిచిపోయాయి. చివరకు మౌనభంగం చేస్తూ బాబావారు స్వామీజీని అడుగుతున్నారట, బ్రాహ్మణుడి వై ఉండి కూడా నిర్భయంగా ఒంటరిగా ఒక్కరోజైనా ఆహారం లభిస్తుందని నమ్మకం లేని ఈ కీకారణ్యంలో, ఈ గుహలో నీవు తీవ్ర సాధనలో ఉన్నావు. నిజంగా ఇదే నిజమైన తపస్సు శివ. నీవు ఇక్కడే ఉండి నీ తపస్సుని ఇంకా తీవ్రతరం చేయి అంటే మొదటిసారి బాబానే మాట్లాడారట స్వామీజీతోటి. అంటే 26 రోజులుగా నువ్వు ఇక్కడ భయం లేకుండా సాధన చేస్తూ, పైగా ఇక్కడ ఆహారం లభించదని నీకు తెలుసు, అయినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఇక్కడే చేస్తూ సాధనలో, తీవ్ర సాధనలో ఉన్నావు. ఇదే నిజమైన తపస్సు. దీన్ని ఇంకా తీవ్రతరం చెయ్యి. మరణశీలి అయిన మానవుడు రోగాల బారిన పడి మరణించడం కంటే కఠోర తపస్సులో కన్నుమూయడమే పుణ్యప్రదం. నీవు ఈ ప్రాంతంలోనే ఉండి నీ తపస్సు ఇంకా తీవ్రతరం చెయ్యి అంటూ కాస్త ఆగి, నీవు ఎన్నో రోజుల నుండి ఆహారం తీసుకోవడం లేదు, నీకు ఆకలిగా లేదా శివ అని అడిగారట స్వామీజీని. అట్లా ఎట్లా అడిగారు? వాత్సల్యంతో అడిగారు. అడిగేసరికి నేనప్పుడు నిజమే ఆకలిగానే ఉంది, పరిపూర్ణమునికై నేను పడే పరితాపమే నా ఆకలి. అంటే ఆకలి అంటే బాహ్యంగా ఏదో తినడానికి కాదు. ఆయన ఎప్పుడో వాటిని జయించి 26 రోజుల నుంచి చేస్తున్న 27వ రోజు ఆయనకు ఆకలి ఏంటట, ఆయన పరిపూర్ణుడు అవ్వాలని. అంటే ఆయన లక్ష్యం పరిపూర్ణం అవ్వాలి. అందుకని నేను పరిపూర్ణమునికై నేను పడే పరితాపమే నా ఆకలి. పూర్ణ పురుషులను మీ దివ్య దర్శనంతో ఆ ఆకలి అణిగారిపోయింది. మిమ్మల్ని దర్శించగానే ఆ ఆకలి అణిగారిపోయింది. నాకు ఇంకేం కావాలి అని వినమ్రుడై అన్నాను. సముచితమైన సమాధానానికి బాబావారు ఎంతో సంతోషించారు. ఆకలి అంటే మనకి ఏదో లోపల కలిగిన ఆకలి కాకుండా పరిపూర్ణతగా కలిగే ఆకలి. ఆ ఆకలి కూడా మీ దర్శనంతో అణిగారిపోయింది అని అన్నారట. ఇంకా నాకేం కావాలని ఎంతో వినమ్రంగా నమస్కరిస్తే ఆ సమాధానానికి బాబావారు సంతోషపడి ఒక చిరుమందహాసంతో నన్నేమైనా ఇవ్వమంటావా అని అడిగారట. చూడండి, స్వామీజీని బాబావారు అడుగుతున్నారు, నన్నేమైనా ఇవ్వమంటావా అంటే స్వామి చెప్తున్నారు, నేను మాత్రం మీకు ఉచితమని తోచిన రీతిలో నన్ను ఆశీర్వదించండి అని అన్నాను. అంటే స్వామీజీ ఈ సంఘటన గురించి స్వయంగా చెప్పారనమాట. నన్ను ఏమైనా ఇవ్వమంటావా అని రాకడి బాబావారు అడిగితే స్వామివారు చెప్తున్నారు, మీకు ఉచితమని తోచిన రీతిన నన్ను ఆశీర్వదించండి అన్నాను. అప్పుడు బాబావారి మధ్యలో తమ గురుదేవులైన ఈ నిత్యానంద భగవాన్ రచించిన ఒక దీపం ఉంటే చాలు, దానితో 1000 దీపాలను వెలిగించవచ్చు, ఆ ఒక్క దీపాన్ని వెలిగించడమే నీ యొక్క ముఖ్య కర్తవ్యం అని ఎప్పుడైతే భగవాన్ చెప్పారో, ఇప్పుడు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఈయన వెలిగిస్తారు 1000 దీపాలు. అందుకని ఒక దీపం ఉంటే ఎన్ని దీపాలను వెలిగించవచ్చు అని వెంటనే అది గుర్తుకు వచ్చి బాబావారు లేచారట. లేచి అక్కడ కొండవాళ్ళలో ఉన్న ఒక బండరాయి వద్ద నిల్చొని 2 చేతులు ఆ రాతి క్రింద పెట్టారు. పెట్టగానే అంతే క్షణంలో బాబావారి చేతుల్లో ఆహారం ప్రత్యక్షమైంది. వారి చేతుల్లో పెద్ద అరిటాకు, అందులో పొగలకు రక్కుతున్న వేడివేడి అన్నం, కూరలు, 2 ఆకు దొన్నెలు, ఒక దానిలో వేడివేడి రసము, మరొక దానిలో గడ్డ పెరుగు. దివ్యమైన ఆహార పదార్థాలను ఆ కొండరాతిలో నుంచో లేక శూన్యం నుంచో బాబావారు తమ దివ్యశక్తితో సంకల్పం మాత్రం సృష్టించినట్లున్నారు. ఆహారం ఉన్న అరిటాకుతో పాటు అక్కడే ఉన్న
ఒక కొబ్బరి చిప్పలో తమ కమండలంలోని నీటిని పోసి నా ముందుంచి ఇక తినవచ్చనే అర్థంతో నన్ను చూశారు. ఏమైనా ఇవ్వమంటావని అడిగితే మీకు ఉచితమైన ఇచ్చిన ఆశీర్వదించండి అంటే వెంటనే బాబావారికి నిత్యానంద భగవాన్ చెప్పిన విషయం గుర్తొచ్చిందట. అది అందుకని వెంటనే తడుక్కన గుర్తు రాగానే లేచి వెళ్ళి ఒక రాయి కింద తమ చేతులు పెట్టారట. పెట్టగానే ఒక అరిటాకు నిండా వేడి వేడి అన్నము, తర్వాత పొగలు కక్కుతూ ఉందట. అన్నం కూరలు, మళ్ళీ 2 ఆకుదొనెలు, దానిలో ఒక దానిలో వేడి వేడి రసం, తర్వాత గడ్డ పెరుగు. ఇంక ఇవి తీసుకొని ఒక కొబ్బరి చిప్పలో బాబా వారి దగ్గర కమండలో నీరు పోసి ఇక తీసుకోమన్నట్టుగా చూశారట. మహిమాన్వితమైన ఆ మధుర కట్టాన్ని నెవరు వేసుకుంటూ స్వామివారు మళ్ళీ చెప్తున్నారు. నేను అన్నం కలుపుకొని భుజించడానికి ఉపక్రమించబోతూ క్షణకాలం సంకోచిస్తూ మీకు అర్పించకుండా నేను ఎలా భుజించను అన్నమాట. కలుపుకొని తినబోతూ స్వామీజీ బాబాని అంటున్నారు, నేను మీకు అర్పించకుండా నేను ఎలా భుజించను అని అడిగాను. అప్పుడు బాబా వారు అన్నారు, ఇచ్చేవాడే నీకు ఇస్తున్నప్పుడు ఇచ్చేవాడికి నీవేమైనా ఇవ్వగలను అనుకుంటున్నావా? ఇచ్చేవాడే నీకు ఇస్తూ ఉన్నప్పుడు ఇచ్చేవాడికి నీవేమైనా ఇవ్వగలుగుంటున్నావా అని నీవు భుజించు. అన్నం ఇచ్చేవాడు తన కొరకు అన్నాన్ని ఇచ్చుకోగలడు, ఎందుకంటే ఆహారమే తాను కనుక అంటూ నాచే ఆహారాన్ని తినిపించారు. మారు మాట్లాడకుండా ఆ మహాప్రసాదాన్ని కన్నులు కత్తుకొని కడుపార భుజిస్తున్న కామేశ్వరుని గారిని బాబావారు వాత్సల్యంతో కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోయారు. ఆకలిగొన్న పసిబిడ్డ ఆవురారుమని తన చనుబాలు తనివిదీరా త్రాగుతూ ఉంటే కన్నబిడ్డను తృప్తిగా చూసుకుంటూ మురిసిపోయే కన్నతల్లి చూపులా ఉన్నాయి బాబావారి ఆ చూపులు. పూర్ణత్వానికై పరితపించే తన మనోభావానికి అనుగుణంగా తమ తపోశక్తితో మహాప్రసాదాన్ని సృష్టించి ఇచ్చారు బాబావారు. ఆ ఆరాధనా భావంతో బాబావారిని చూస్తున్న కామేశ్వరం గారి కన్నుల్లో ఆనంద బాష్పాలు ఆగడం లేదు. అంటే స్వామీజీకి కళ్ళమటి ధారగా నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అంటే అంతటి ప్రేమ స్వరూపాన్ని అక్కడ చూస్తూ ఉన్నారు. ఆయన ఆహారం సృష్టించి ప్రసాదంగా ఇచ్చి ఆయన భోజనం చేస్తుంటే అంత వాత్సల్యంతో చూస్తూ ఉన్నారట. చూడండి, ఇంకా బాబా చూపించే ఆ ప్రేమకి కరుణకి ఆనంద స్థితిలో స్వామివారికి కళ్ళమ్మడి నుంచి ఆనంద బాష్పాల ధారగా కారిపోతూ ఉన్నాయి. ఒకరిదేమో ప్రేమపూరితమైన పుత్రభావం, మరొకరిదేమో ఆరాధనాపూర్వకమైన పితృభావం. ఆయనేమో అంతటి తండ్రిలాగా అలా చూస్తూ ఉన్నారు, ఈయనేమో కొడుకులాగా ఇలా చేస్తూ ఉన్నారు. కామేశ్వరం గారి కన్నతండ్రి అయిన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన కుమారుని ఒకసారి, నిన్ను గాఢంగా ప్రేమించే కన్నతండ్రి నీకు గురువుగా లభ్యమైనట్లు భవిష్యత్తులో నిన్ను కన్నబిడ్డలా ప్రేమించే గురుదేవులే నీకు లభ్యమవుతారు. వాళ్ళ నాన్నగారు ముందే చెప్పారు. అప్పుడు ఆ సమయంలో స్వామివారికి కర్ణానందంగా మారుమోగుతూ ఉంటే ఇంకా స్వామివారికి కన్నీళ్ళు లాగుతాయి. అట్లా ఆ నిశ్శబ్ద నిశీది మాటల్లో ప్రేమేమే లేని ఆ మహానంద స్థితిలో మరికొంత సమయం గడిచిపోయింది. ఉన్నట్టుండి బాబావారు లేచారట. లేచి అంత రాత్రి సమయంలో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఎక్కడికి వెళ్తున్నది తెలుపలేదు. అర్థవంతంగా తమ వైపే చూస్తున్న కామేశ్వరం గారితో సొరముత్తు అయ్యనార్ అంటూ వారు చక్కగా క్రిందకి దిగి చీకట్లో కనుమరుగైపోయారు. అంటే చూడండి గమ్మత్తు. మామూలుగా మనకు అనిపిస్తుంది మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ కలవాలని మనం అడుగుతాం. ఇప్పుడు పిలిస్తే వచ్చారా ఆయన. మనకి మాస్టర్ గారు కూడా చెప్తారు, మామాజీ సంఘటనలో వాటిలో చెప్తూ వాళ్ళు ఎవరో వచ్చి ఈయనకి అంతా చేసిన తర్వాత ఈయన అడిగారట, మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ కలవాలంటే ఇప్పుడు నువ్వు పిలిస్తే వచ్చాము, అవసరం మేమే వస్తాం అన్నారట. అట్లాగా ఇక్కడ కూడా బాబా వారితో ఇంకా అయిపోయిన తర్వాత టక్కని లేచి వెళ్ళబోతూ ఉంటే స్వామివారు చూశారట. చూస్తే అర్థం చేసుకుని స్వరముత్తు అయినారు అంటూ చకచకా దిగి చీకట్లో వెళ్ళిపోయారట. అట్లా స్వామివారికి మాటలకు అందని ఒక మహిమాన్విత మధుర స్వప్నమా అని ఒక క్షణం అనిపించిన, ఇదంతా స్వప్నమా అనిపించినా కానీ అంతా కూడా స్వామివారికి ఇచ్చిన ఆ ప్రసాదం అంతా అక్కడే ఉన్నాయి కదా. అట్లా తాను భుజించిన ఆహారం అరిటాకు ఇంకా అక్కడే ఉంది. ఇది స్వప్నం కాదు, సాక్షాత్ బాబావారు అట్లా ఇచ్చి వెళ్ళారని వచ్చేవారని చెప్పుకున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.